6 టీవీ. ఐపీఎల్లో ఎన్ని టీంలకి కెప్టెన్లు మారినా ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ మాత్రం ఎంఎస్ ధోనీనే ఇప్పటికీ కెప్టెన్సీ చేస్తున్నాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా మారిన ఎంఎస్ ధోని ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ని నడిపిస్తూనే ఉన్నారు. 2023 సీజన్ చివరిదని అనుకున్న అభిమానుల కోసం 2024లో కూడా ధోని ఆడబోతున్నట్టు సమాచారం. కానీ 2024 సీజన్ తర్వాత ధోని రిటైర్ అవబోతున్నాడు. ఇప్పుడు క్రికెట్ టీం విషయంలో అందరికీ ఉన్న పెద్ద ప్రశ్న, ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా ఎవరు ఉండబోతున్నారు అని. ఐపీఎల్ 18వ సీజన్ లో ధోని స్థానంలో ఉండబోయేది. ధోని తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ రుతురాజ్ గైక్వాడ్. మంచి బ్యాటర్ గా పేరు సంపాదించుకున్న రుతురాజ్ గైక్వాడ్ ఇక చెన్నై సూపర్ కింగ్స్ కి మరో కెప్టెన్ అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా ఐపీఎల్ 18 సీజన్ కి రిషబ్ పంత్ ని కెప్టెన్ గా చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇంతకు ముందు ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. ఇక 18వ సీజన్ లో చెన్నై జట్లోకి వస్తాడో లేక ఢిల్లీలోనే ఉంటాడో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.